రేవంత్ రెడ్డి లాంటోడు ఇండ్రిందాకి సావాలి. ఏదైతే రైతు భరోసా ఇవ్వకుండా 24 గంటల కరెంట్ ఇవ్వకుండా, కేసీఆర్ కిట్ ఇవ్వకుండా, న్యూట్రిషన్ కిట్ ఇవ్వకుండా, దళిత బంధు ఇవ్వకుండా, బీసీ బంధు ఇవ్వకుండా, మైనారిటీ బంధు ఇవ్వకుండా, ఏ బంధులు కూడా బంధు పెట్టి అన్ని బంధులను ఓన్లీ కమిషన్ల బంతే తెరలేపిన రేవంత్ రెడ్డి ఇండ్రిందాకి సావాలని కోరుకుంటాను. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు, గతంలో ప్రియాంక గాంధీ గారు ఇదే ప్లేస్ లో ఉండేసి బీఆర్ఎస్ ని అంతం చేయడానికి ఒక మార్గం అనుకోవచ్చు. అది ఇప్పుడు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన నిరుద్యోగులను మోసం చేసిందని సభ పెట్టడం అనేది జరిగింది. సో ఈరోజు భారీ స్థాయిలో వచ్చినటువంటి నిరుద్యోగులు మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి అంతం మొదలైందని చెప్పేసి అనుకోవచ్చా? అంతం మొదలైందని తెలుస్తుంది కదా. భారీ విద్యార్థుల నడుమ ఈరోజు జన ప్రభంజనంతో, యువ ప్రభంజనంతో ఈరోజు ఏదైతే రామన్న గారి అధ్యక్షతన యువ సంగ్రామ సదస్సు ఏర్పడిందో భారీగా విజయవంతమైంది. ఆ యువతి యువకులు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. వాళ్ళు సాయిబాబా టెంపుల్లల్లా అన్నం తినుడైంది, ఎక్కడికో పోయి అన్నం తినుడైంది. వీళ్ళని నమ్మి మోసం చేసి గద్దెనెక్కి వాళ్ళని నమ్మించి నయవంచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఊరు వారా ఆ యువతి యువకులే తిరుగుతారు రేపు రాబోయే ఎన్నికలలో. ప్రియాంక గాంధీ స్కూటీలు మర్చిపోయింది, ప్రియాంక గాంధీ 2 లక్షల ఉద్యోగాలు మర్చిపోయింది, ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృత్తి మర్చిపోయింది. వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైతే నిధులు ఉన్నాయో రేవంత్ రెడ్డి తలరిస్తుంటే వాటితోటి కులుకుతున్నారు తప్ప ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకుల కష్టాన్ని గాని వాళ్ళని గాని గుర్తిస్తలేరు. ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నారు, ఇయ్యండ్రి. ఇంకా మీకు సమయం ఉన్నది. వాళ్ళందరికీ ఏవైతే చెప్పిండ్రో మాయ మాటలు అవి నెరవేర్చుర్రి. 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చేదాకా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేదాకా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ప్రతి యువతి యువకుడి వెంట రామన్న ఉంటారు. ఇంకోటి చెప్పాలంటే ఎండ్రిందాగి సావండి బాయిల దుంకన్న రేవంత్ రెడ్డి గారు కాదు. ఒక మాట, ఇండ్రిందాగి సావాల్సింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బాపు కేసీఆర్ గారు సంపద సృష్టించు, తెలంగాణ ప్రజలకు పంచు అనే విధంగా పరిపాలిస్తే రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఏ విధంగా అబాసు పాలైతుందో తెలంగాణను అందరూ చూస్తున్నాం. అన్ని వర్గాలల్లా అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు ఇండ్రిందాగి సావాలి. రేవంత్ రెడ్డి లాంటోడు ఇండ్రిందాగి సావాలి. ఏదైతే రైతు భరోసా ఇవ్వకుండా, 24 గంటల కరెంట్ ఇవ్వకుండా, కేసీఆర్ కిట్ ఇవ్వకుండా, న్యూట్రిషన్ కిట్ ఇవ్వకుండా, దళిత బంధు ఇవ్వకుండా, బీసీ బంధు ఇవ్వకుండా, మైనారిటీ బంధు ఇవ్వకుండా, ఏ బంధులు కూడా బంధు పెట్టి అన్ని బంధులను ఓన్లీ కమిషన్ల బంతే తెరలేపిన రేవంత్ రెడ్డి ఇండ్రిందాగి సావాలని కోరుకుంటాను.